టెస్ట్ సిరీస్ 7లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మనకి ఏమి ఇస్తున్నాడు అంటే ఇఫ్ పి అండ్ క్యూ రిప్రజెంట్ డిజిట్స్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం పాజిటివ్ వాల్యూ ఆఫ్ ఇన్ ద స్టేట్మెంట్. మనకు చూడండి PQ అనే 2 అంకెలు చూసిస్తే ఈ కింది ప్రకటనలో Q అనే యొక్క గరిష్ట సాధ్యమైన విలువ ఎంత అంటున్నాడు. ఇప్పుడు చూడండి మనకి ఇచ్చిన వాల్యూ చూడండి ఏమి ఇస్తున్నాడు, ఫస్ట్ వాల్యూ ఎంత ఇస్తున్నాడు అంటే ఫస్ట్ వాల్యూ చూడండి ఏమి ఇచ్చాడు 5P9 ఇచ్చాడు, తర్వాత 327 ఇస్తున్నాడు, నెక్స్ట్ వన్ 2Q8 ఇచ్చి మొత్తం వాల్యూ ఎంత రావాలంటే 1114 రావాలంటున్నాడు. ఓకే, అయితే మనకి ఏమి ఇస్తున్నాడు అంటే P ఈజ్ ద వాట్ ఈస్ ద మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ అంటున్నాడు. P అనేది చూడండి Q అనేది మ్యాక్సిమం పాసిబుల్ వాల్యూ రావాలంటే 9 + 7 16 + 8 ఎంత అంటే 24, 2 ఉంటుంది 4 వస్తుంది. క్లియర్ ఓకేనా. ఇక్కడ మనకు 1 రావాలి, 2 + 2 ఎంత అంటే మనకి ఏమవుతుంది అంటే 4 అయింది. రిమైనింగ్ ఈ వాల్యూ ఎంత ఉంటే 7 ఉంటేనే మనకి ఏమవుతుందంటే 11 అవుతుంది. క్లియర్ ఓకేనా. 11 అయినప్పుడు చూడండి ఏమవుతుంది 10 11 అవుతుంది. అంటే ఈ P + Q వాల్యూ ఎంత ఉండాలి అంటే P + Q వాల్యూ ఎంత ఉండాలి 7 ఉండాలి. క్లియర్ ఓకేనా. P + Q వాల్యూ 7 ఉంటే మనకి ఏముంటుంది అంటే డిజిట్స్ అంటున్నాడు. ఏవి P + Q అనేవి డిజిట్ అయినప్పుడు ఇప్పుడు చూడండి ఇది 0 రాసుకొని ఇది ఏం రాసుకోవచ్చు 7 తీసుకున్నాం అన్నప్పుడు 7 అవుతుంది కదా. అంటే మ్యాక్సిమం వాల్యూ అంటున్నాడు. అంటే మ్యాక్సిమం వాల్యూ ఎంత తీసుకోవచ్చు అంటే 7 తీసుకోగలం. ఓకే, Q వాల్యూ ఎంత అంటే 7 తీసుకోండి. నెక్స్ట్ వన్ చూడండి ద HCF ఆఫ్ two numbers is 23 and the other two factors of their LCM are 13 and 14. The larger of the two numbers. రెండు సంఖ్యలు HCF 23 మరియు వాటి LCM యొక్క మిగిలిన రెండు యొక్క కారణాంకాలు 13 మరియు 14 అయితే ఆ రెండు సంఖ్యల్లో పెద్దది ఎంత అంటే 2 నెంబర్స్ ఇస్తున్నాడు. ఆ 2 నెంబర్స్లో ఒక నెంబరు రెండో నెంబర్ యొక్క కారణాంకాలు ఇస్తున్నాడు. ఎలా ఉంటున్నాయంట 2 factors of their LCM of 13 and 14 అంట. వాటి యొక్క ఫ్యాక్టర్స్ ఎలా ఉంది అంటే 13 ఉంది, ఇంకోటి 14 ఉంది. ఓకేనా. వాటి యొక్క HCF ఇస్తున్నాడు. HCF ఎంత ఇచ్చాడు అంటే మనకు 23 ఇస్తున్నాడు. ఓకే, రెండు సంఖ్యలు. అయితే వాటికి పెద్ద సంఖ్య అన్నప్పుడు ఇంటూ 23 చేస్తే చిన్న సంఖ్య వస్తుంది, ఇంటూ 23 చేస్తే పెద్ద సంఖ్య వస్తుంది. అంటే 14 × 23 అనేది మనకు ఆన్సర్. 14 × 23 చూడండి 14 3 is 42, 14 2 is 28, 32 అంటే 322 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఎప్పుడైనా సరేమో ఫ్యాక్టర్స్ చూడండి రెండు యొక్క కారణాంకాలు ఉన్నాయనుకోండి. అంటే చూడండి 2 నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్ 2:3 ఉండి వాటి HCF ఒక 12 అనుకోండి, ఇంటూ 12 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే చిన్న సంఖ్య పెద్ద సంఖ్య అంటే రెండు ఏముంది 13 14 ఇచ్చాడు. మనకు పెద్దది అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ 14 చేస్తున్నారు. అదే చిన్నది అడిగింటే ఇంటూ 13 చేసేవాళ్ళు. ద వాల్యూ ఆఫ్ 4.7 × 13.26 ప్లస్ 4.7 × 9.47 ప్లస్ 4.7 × 77.31 ఈజ్ సింప్లిఫికేషన్ ఇస్తున్నాడు. ఇక్కడ కామన్గా గమనిస్తే చూడండి ప్రతి ఒక్క దాంట్లో ఏమవుతుంది అంటే 4.7 అనేది కామన్గా ఉంది. అంటే 4.7 కామన్ తీసేస్తే మనకి ఏమవుతుంది 4.7 ఇంటూ రిమైనింగ్ వాల్యూస్ చూడండి 13.26 ప్లస్ 9.47 ప్లస్ 77.31 1 + 3 4 10 100. వాటి యొక్క విలువ ఎంత ఉంది అంటే చూడండి 3.2 మనకి ఏమవుతుంది అంటే 100 ఉంది. అంటే ఆన్సర్ ఎంత అంటే 470 అనేది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఎంత 470. ఫ్యాక్టరేషన్ చూడండి 4.7 తీసుకున్నా, రిమైనింగ్ 13.26 ప్లస్ 9.43 ప్లస్ 77.31 యాడ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 100. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 470 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి ఒక ఆవుల మందంలో కాళ్ళ సంఖ్య తల్ల సంఖ్య యొక్క రెట్టింపు కంటే 14 ఎక్కువ. ఆ మందంలోని ఆవుల సంఖ్య ఎంత? ద నెంబర్ ఆఫ్ లెగ్స్ ఆర్ 14 more than the twice the number of heads. ద నెంబర్ ఆఫ్ కౌస్ అంటున్నాడు. ఇక చూడండి మన క్వశ్చన్ ఎలా వచ్చాడంటే తరాల సంఖ్య కన్నా కాళ్ళ సంఖ్య ఎలా ఉంది అంట 14 ఎక్కువ ఉందంట. ఇక చూడండి ఎప్పుడైనా సరే ఏమవుతుంది అంటే ఒక నెంబర్ ఆఫ్ హెడ్స్ మనకున్నాయి, కౌస్ నెక్స్ట్ ఏమి ఇస్తాడు చెప్పండి రెట్టింపు అంటే ఇంటూ 2నే కదా చేసేది. ఈ వాల్యూ మనకి ఇస్తున్నాడు. ఎంత ఇస్తున్నాడు అంటే 14 ఇస్తున్నాడు. అంటే కౌకి 4 legs ఉంటాయి, దీనికి 2 legs ఉంటాయి. వీటి మధ్య డిఫరెంట్ ఎంత అంటే 2 ఉంటాయి. బై 2 చేసేస్తే వచ్చే ఆన్సర్ ఏమవుతుంది అంటే 7 అనేది ఆన్సర్. ఎప్పుడు సరే రెట్టింపు అన్నాడు అంటే ఏం చేస్తాను చెప్పండి 28 ఇచ్చాడు అనుకోండి, 28/2 చేస్తే వచ్చేది ఆన్సర్ అవుతుంది 14. ఓకే, తల సంఖ్య రెట్టింపు సంఖ్య అంటున్నాడు. ఓకే, వరుసగా 18 సహజ సంఖ్యల మొత్తము ఒక పరిపూర్ణ వర్గం అవుతుంది. ఈ సంఖ్య మొత్తానికి సాధ్యమైన చిన్న విలువ ఎంత? ద సమ్ ఆఫ్ 8 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ పర్ఫెక్ట్ స్కేల్. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ దిస్ సమ్? మనకేమిస్తాడంటే 18 కాన్సిక్యూటివ్ ఉన్నాయంట. ద సమ్ ఆఫ్ 18 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ పర్ఫెక్ట్ స్క్వేర్ అంట. కాన్సిక్యూటివ్ నెంబర్ యొక్క మొత్తం ఎంత అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నాడు.
అయితే వాట్ ఈస్ ద స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ దిస్ సమ్? చూడండి, ఎప్పుడైనా కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, వాటి యావరేజ్ ఏమవుతుందంటే 18 ఇచ్చాడు అనుకోండి, 18 - 1 ఎంత అంటే 17/2 చేస్తే ఎంత మనకు వచ్చేది వాల్యూ 8.5. చూడండి, ఆ నెంబర్కి 8.5 యాడ్ చేస్తే పెద్ద నెంబర్ వస్తుంది, 8.5 తీసేస్తే చిన్న నెంబర్ వస్తుంది. మనకు చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే 18 కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయంట, వాటి యొక్క మొత్తం ఎంత అవుతుంది అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అంటున్నాడు. కాన్సిక్యూటివ్ నెంబర్ యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ 18 ఇచ్చాడు కాబట్టి చూడండి 18 ఇస్తే చూడండి వాట్ ఈస్ ద స్మాలెస్ట్ పాసిబుల్ వాల్యూ ఆఫ్ దిస్ సమ్ అంటున్నాడు. స్మాలెస్ట్ వాల్యూ వచ్చే ఛాన్స్ ఎంత ఉందంటే 225 ఉంటుంది. ఎందుకంటే 225 చూడండి 225 ఇచ్చాడు అనుకోండి, మొత్తం ఎన్ని ఇచ్చాడు మనకు 18 ఇచ్చాడు. 50% ఒకసారి చూద్దాం. నెక్స్ట్ వన్ చూడండి, రెండు సంఖ్యల సగటు 6.5 మరియు వాటి యొక్క లబ్ధం యొక్క వర్గాల మూలం 6. ఆ సంఖ్యలు ఏమిటి? ద యావరేజ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 6.5 అండ్ దే స్క్వేర్స్ రూట్ ఆఫ్ దేర్ ప్రోడక్ట్ ఈజ్ 6. వాట్ వర్ ద నెంబర్స్? 2 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే 6.5 ఉంది. 6.5 × 2 చేస్తే మనకు ఎంత వస్తుంది చెప్పండి? 6.5 × 2 అంటే 13. అంటే రెండు సంఖ్యలు మొత్తం 13 ఉండాలి. ఓకే, తర్వాత ఇచ్చాడంటే స్క్వేర్ రూట్ ఆఫ్ దేర్ ప్రొడక్ట్ ఏమవుతుంది అంటే 6 యొక్క స్క్వేర్ రూట్ అంట. 6 యొక్క స్క్వేర్ రూట్ అంటే 6 స్క్వేర్ ఎంత అంటే 36. ప్రొడక్ట్ ఎంత అంటే 36 రావాలి. ఉన్న నెంబర్లు చూడండి, ఇదైతే కాదు, ఇదేమవుతుంది 6 5 40 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? 9 + 4 ఎంత 13 అవుతుంది. 9 4 ఎంత 36 వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 9 and 4 అనేది ఆన్సర్ అవుతుంది. ఏ నెంబర్ హూజ్ 5th part ఈజ్ ఇంక్రీజ్డ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ 4th part డిస్మిస్డ్ బై 10 ఈజ్. ఒక సంఖ్య యొక్క 5వ భాగం 4 పెంచితే దాని యొక్క 4వ భాగంలో 10 తగ్గితే అది ఏది అంటున్నాడు. ఒక సంఖ్య ఉందంటే x అనుకుంటున్నాం, ఆ సంఖ్యలో ఏం చేస్తున్నాడు అంటే ఒక సంఖ్య యొక్క 5వ భాగం అంటే 5th పార్ట్కి +4 యాడ్ చేస్తే దేనికి సమానం అవుతుంది అంటే 4th పార్ట్లోకి 10 తీసేస్తే 2 సమానం అవుతుంది అన్నాడు. ఈ క్వశ్చన్ ఓకేనా? x/5 + 4 = x/4 మైనస్ అంటే ఇక్కడ చూడండి ఏమవుతుంది చెప్పండి, ఈ వాల్యూ ఏమవుతుంది? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు. A number whose 5th part increased by 4 is equal to its 4th part dismissed by 10 is. ఒక సంఖ్యలో చూడండి 4th part నుంచి ఏం చేస్తున్నాడంటే 4 కలుపుతున్నాడట. ఒక సంఖ్య ఉంది, ఆ సంఖ్య x అనుకున్నాం అనుకోండి, x/4 దానికి ఎంత కలపాలంటే +4 కలపాలంట. అది దేనికి సమానం అంట? ఆ సంఖ్యలోని 5th పార్ట్కి ఎంత కలపాలంట? 10 డిస్మిస్ చేసేస్తే ఆ 2 సమానం అవుతుంది అంటున్నాడు. క్లియర్ కదా? అలా ఇచ్చినప్పుడు చూడండి ఆ సంఖ్య ఏమవుతుంది అంటే 14. ఈ వాల్యూ 14 = 5 - x - 4 కదా. అంటే ఇక్కడ చూడండి 14 ఏమవుతుంది చెప్పండి? ఎల్సిఎం ఎంత అంటే 20. ఈ వాల్యూ ఎక్సే కదా, అంటే ఏమవుతుంది 218 కదా. ఆ నెంబర్ ఏమవుతుంది అంటే 280 అనేది ఆ నెంబర్ అవుతుంది. క్లియర్ ఎక్కడ? ఒక సంఖ్య ఉంది, ఆ సంఖ్యలో ఏం చేస్తున్నాడు అంటే మనకేమిస్తున్నాడు 5th part అంటున్నాడు. అంటే 1/5 తర్వాత ఏమిస్తుంది చెప్పండి 1/4 అన్నాడు. అంటే 4కు 5కి ఎల్సిఎం ఎంత అంటే 20 ఇంటూ ఒకసారి +4 తర్వాత -10 కాబట్టి 14 వేసేస్తే 14 × 20 ఎంత అంటే 280 అనేది ఆ నెంబర్ అవుతుంది. ఆన్సర్ ఎంత అంటే 280. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 10 years ago a man was 7 times as old as his son. 2 years hence twice his age will be equal to 5 times the age of his son. What is the present age of the son? మనకేమి ఇచ్చాడు అంటే ఫాదర్ సన్ ఉన్నారంట. ఎప్పుడంటే 10 years ago మ్యాన్ వాజ్ 7 times యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ సన్. అంటే మ్యాన్ ఏజ్ ఎక్స్ అనుకున్నాం అనుకోండి, అంటే మ్యాన్ సన్ తీసుకుంటే సన్ ఏజ్ ఎక్స్ అనుకుంటే మ్యాన్ ఏమవుతుంది చెప్పండి 7x అవుతుంది. ఎప్పుడు ఇది 10 years ago. అంటే ప్రజెంట్ ఎంత ఉన్నట్టు 7x + 10 అనేది ఫాదర్ ఏజ్, x + 10 అనేది సన్ యొక్క ఏజ్ ఉన్నట్టు. ఇంతవరకు ఓకేనా? నెక్స్ట్ ఇస్తాడు 2 years hence అంటే ఇప్పుడు చూడండి 2 సంవత్సరాల తర్వాత అంటే ఇప్పుడు ఏమవుతున్నట్టు 7x + 12 ఓకేనా. ఇది x + 12. ఇప్పుడు ఎలా ఉంటున్నాడంట ట్వైస్ హిజ్ ఏజ్ విల్ బి ఈక్వల్ టు ద 5 times ఆఫ్ ఏజ్ ఆఫ్ ద హెసన్. అతని యొక్క వయసు రెట్టింపుకి కొడుకు వయసు 5 రెట్లకు సమానం అంట. అంటే తండ్రి వయసు ఏమో 2 రెట్లు చేస్తే సన్ వయసు ఏమో 5 రెట్లు చేస్తే సమానం అన్నాడు. అంటే ఈ 2 ఈక్వల్ కావాలంటే దీన్ని × 5 దీన్ని × 2 చేస్తే 2 సమానం అవుతాయి కదా. అంటే ఇక్కడ చూడండి 14x + 24 = 5x + 60. క్లియర్ అక్కడ 9x ఏమవుతుంది అంటే 36. అంటే x వాల్యూ ఎంత 4 వస్తుంది. క్లియర్ అక్కడ x వాల్యూ ఎంత ఉన్నట్టు 4. అంటే x వాల్యూ 4 అంతే. అంటే ఫాదరు
సన్ కదా, ఫాదర్ ఏజ్ ఏమనుకుంటున్నాము 7x అంటే 7 × 4 ఎంత 28 ప్లస్ 10. ఎందుకు 28 కంటే 28కి 10 years యాడ్ చేస్తేనే కదా, అంటే 38 years ఉన్నట్టు. కానీ మనకు అడిగింది అంటే సన్ ఏజ్ అంటున్నాడు, అంటే సన్ ఏజ్ ఎంత 4 వచ్చింది, 4 + 10 ప్రెజెంట్ ఏజ్, కాబట్టి మనకు ఆన్సర్ ఎంత అంటే 14 years అనేది ఆన్సర్ అవుతుంది. సన్ ఏజ్ ఎంత వస్తుంది అంటే 14 years అవుతుంది. చూడండి, if m and n are whole numbers such that m power n equal to 121, then the value of m minus 1 power n plus 1 is. చూడండి, m power n equal to 121 అంటున్నాడు. క్లియర్ అక్కడ? అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, 11² = 121 అయితే m వాల్యూ ఎంత అంటే 11 ఉన్నట్టు, n వాల్యూ ఎంత అంటే 2 ఉన్నట్టు. మనకేమిస్తున్నాడు, m - 1 అంటే ఎంత, 11 - 1 ఎంత అంటే 10 పవర్, 2 + 1 ఎంత అంటే 3, 10³ ఎంత అంటున్నాడు. అంటే ఆన్సర్ ఎంత అంటే 1000 అనేది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఎంత, 450 యాపిల్లో 30% కుళ్ళిపోయాయి. ఎన్ని యాపిల్స్ మంచి స్థితిలో ఉన్నాయి కదా, అంటే చూడండి 30% కుళ్ళిపోయినాయి అంటే రిమైనింగ్ 70% ఉన్నట్టే కదా, ఇంటూ 70/100, జీరోస్ క్యాన్సిల్. ఓకేనా, 315. ఎన్ని కరెక్ట్ ఉన్నాయంటే సరైన స్థితిలో 315 ఉన్నట్టు. నెక్స్ట్ వన్, ఒక వ్యాపారి కొన్ని వస్తువులను 450 కొంటాడు, దానిపై కొన్న ఖర్చులో ధరలో 12% అయితే 10% సంపాదించడానికి దాన్ని ఏ ధరకు అమ్మాలి అంటున్నాడు. ఏ ట్రేడర్ బైస్ సమ్ గూడ్స్ ఫర్ 150 rupees. ఇఫ్ ద ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ బి 12% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్, దెన్ వాట్ ప్రైస్ షుడ్ బి సోల్డ్ టు ఎర్న్ 10%. చూడండి, 150 కొన్నాడు, దాని మీద ఎంత ఖర్చు అవుతుంది, 12% ఖర్చు అవుతుంది, అంటే 112/100. దీని మీద లాభం రావాలి, ఎంత రావాలి, 10% కాబట్టి 110/100 రాస్తాం. క్లియర్ ఓకేనా? చూడండి, 50 3s 50, 2s 2 1s 256, 0 0 క్యాన్సిల్. ఓకేనా, చూడండి 6 3s 18 50 68 ఇంటూ 11 168 8 14 8 184.80 184.80 అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి, 150 కొన్నాడు, దాని మీద 12% ఎక్కువ కాబట్టి 112/100, మళ్ళీ దాని మీద 10% సంపాదించాలి కాబట్టి 110/100 రాస్తున్నాం. ఫైండ్ ద 2 numbers whose means proportions is 12 and the third proportions. చూడండి, నెక్స్ట్ వన్ చూడండి, ఏమి ఇస్తున్నాడు. 3 persons started a placement business with a capital of 3,000 rupees. B invest 600 rupees less than A and C invest 300 rupees less than B. What is B's share in the profit of 886? ముగ్గురు వ్యక్తులు ఏం చేస్తున్నారు అంటే 3,000 రూపాయలతో వ్యాపారం అంతా ప్రారంభించారు. ఇక్కడ ఏబిసి ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది అంటే, బి ఇన్వెస్ట్ ఎలా ఉంటుంది అంట, బి ఏ కంటే 600 రూపాయలు తక్కువ పెట్టాడంట, అంటే ఇతని కంటే ఇతడు 600 రూపాయలు తక్కువ పెట్టాడు. నెక్స్ట్ ఏం చేస్తాను చెప్పండి, మరియు సి బి కంటే 300 తక్కువ పెట్టాడంట. బి సి కంటే 300 తక్కువ పెడితే ఏ కన్నా 900 తక్కువ పెట్టినట్టే కదా, ఏ కన్నా ఎంత తక్కువ పెట్టినట్టు 900 పెట్టాడు. ఇప్పుడు చూడండి, ముగ్గురు పెట్టింది 3,000, 3,000లోంచి చూడండి ముగ్గురిని చూడండి, బిలోంచి ఒక 300 తీసేస్తే సికి సమానం అవుతాడు, ఏలోంచి 900 తీసేస్తే సికి సమానం అవుతాడు. ఇది ఓకేనా? చూడండి, ముగ్గురు కలిపి 3,000 పెట్టాడు. ఇతడు ఎంత పెట్టాడో అతనికన్నా ఇతడు 300 రూపాయలు ఎక్కువ పెట్టాడు కదా, అంటే ఇతనిలోంచి 300 రూపాయలు తీసేస్తే ఇతడు సికి సమానం అవుతాడు. నెక్స్ట్ ఏలోంచి 900 600 + 300 900 తీసేస్తే ముగ్గురు సమానం అవుతారు. అంటే చూడండి, ఉన్న 3,000 రూపాయలలో ఫస్ట్ 300 రూపాయలు తీసేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తారంటే 900 అంటే టోటల్ 900 రెండు కలిపితే ఎంత 1,200 తీసేస్తే ముగ్గురు సమానం అవుతారు. 008 అంటే ముగ్గురు సమానం 3 చేస్తే 600 రూపీస్. సి అనేవాడు 600 పెడితే బి ఎంత 900 ఒక 1,500. అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇతడు 1,500 900 300 పెట్టాడు. అంటే వాళ్ళ యొక్క రేషియో చూడండి, 3 5s 3 3s 3 2s, అంటే 5:3:2 నిష్పత్తులు పెట్టారు. ఇప్పుడు వచ్చిన లాభం ఎంత అంటే మనకెంత 886 ఇచ్చాడు. 886 రూపీస్లో ఎవరు తడుతున్నాడు, బి తడుతున్నాడు. బి ఎంత 3 మొత్తం యాడ్ చేస్తే ఎంత 10, అంటే ఏమవుతుంది చెప్పండి, 24 18 24 25 265.80 అనేది ఆన్సర్ అవుతుంది. 265.80 అనేది ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ మనకేమి ఇస్తున్నాడు అంటే 5 person కెన్ ప్రిపేర్ అన్ అడ్మిషన్ లిస్ట్ ఇన్ 8 days in working 8 hours a day. If 2 persons join them so as to complete the work in 4 days, they needed to work per hour day. 5 మంది ఉన్నారంట,
5 మంది కలిపి ఒక వర్క్ని ఏం చేస్తారంటే 8 డేస్లో పూర్తి చేస్తారు, పర్ అవర్ 7 అవర్స్ కష్టపడతారంట. అయితే ఇప్పుడు ఇద్దరు వచ్చి జాయిన్ అయ్యారు అంటే ఇప్పుడు ఎంతమంది 7 మెంబర్స్ ఉన్నారు, 4 అవర్స్లో కంప్లీట్ చేయాలి అంటే ఇక్కడ ఎంత ఉండాలి అంటున్నారు. క్లియర్ అక్కడ. ఇక చూడండి 5 పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు కంప్లీట్ చేయడానికి ఇక్కడ చూడండి 7 8 ఎంత అంటే 56 అవర్స్ పట్టింది. అదే ఇప్పుడు ప్లస్ 2 అవర్స్ 2 పర్సన్స్ యాడ్ అయినారు అంటే 7 పర్సన్స్కి ఉంటే ఎంత లెస్ టైమే కదా. 5/7 × 56, 7 1 7 8 ఎంత వస్తుంది చెప్పండి 40 బై ఇప్పుడు ఎంత 4 కదా, డేస్ ఎంత 4 డేస్ కాబట్టి అంటే ఎన్ని అవర్స్ కష్టపడాలంటే 10 అవర్స్. ఎంత కష్టపడాలి 10 అవర్స్. ఓకేనా. ఫస్ట్ మేము ఏం చేస్తున్నామంటే 5 × 7 8 56, 5 మెంబర్స్ ఉంటే 56, 7 మెంబర్స్ ఉంటే ఎంత అంటే 7 అవర్స్ ఉంటే 40 అవర్స్ పడుతుంది. కానీ వాళ్ళు ఎన్ని రోజులు చేస్తున్నారంటే 4 డేస్ చేస్తున్నారు కాబట్టి బై 4 చేస్తే 10 అవర్స్ పర్ డే కష్టపడాలి. 2 pipes A and B can fill a tank in 20 and 30 minutes respectively. If both the pipes are used together, how long will take to fill the tank? ఒకటేమో 20 minutes పడుతుందంట, రెండోదేమో 30 minutes పడుతుంది. రెండు కలిపి అంటున్నాడు అంటే A × B / A + B. రెండు పైపులు కాబట్టి చూడండి అంటే A × B / A + B రాస్తున్నాం అంటే ఏమవుతుంది చెప్పండి 50. 0 0 క్యాన్సిల్, 5 1s 5 4s. ఆన్సర్ ఎంత అంటే 12 మినిట్స్లో ట్యాంక్ నిండుతుంది. రోజా కెన్ ఈట్ 32 రసగుల్లాస్ ఇన్ 1 hour. హర్ సిస్టర్ లీలా నీడ్స్ 3 hours టు ఈట్ ద సేమ్ నెంబర్. హౌ మచ్ టైమ్ విల్ దే టేక్ టు ఈట్ 32 రసగుల్లాస్ టుగెదర్? ఇద్దరు కలిసి అంటాడు. తనకేమో 1 hour పడుతుందంట, రెండో వ్యక్తికి ఏమో 3 hours పడుతుందంట. ఇద్దరు కలిసి అంటే 1 × 3 2 యాడ్ చేస్తే 4. ఓకేనా. అంటే 3/4 మినిట్స్ అంటే ఇంటూ 60 రాస్తే 1s 15s. ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 75 మినిట్స్ పడుతుంది. ఎంత టైం పడుతుంది 75 మినిట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇచ్చాడు. ఏ మంకీ క్లైంబింగ్ అప్ ఏ పోల్ అసెట్స్ 6 meters అండ్ స్టెప్స్ 3 meters ఇన్ ఆల్టర్నేటివ్ మినిట్స్. ఇఫ్ ద పోల్ ఈజ్ 60 meters హై, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు మంకీ టు ద రీచ్ ద టాప్? ఒక కోతి ఒక స్తంభం పైకి ఎక్కినప్పుడు 6 మీటర్ల పైకి ఎక్కుతుందంట. మళ్ళీ ఏం చేస్తుంది అంటే 6 మీటర్లు ఎక్కి తర్వాత నిమిషం ఏమవుతుంది అంటే 3 మీటర్లు కింది జారుతుంది. ఆ స్తంభం 60 మీటర్లు ఉంటే ఆ కోతి పైకి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది? ఆల్టర్నేటివ్ మినిట్స్, ఒకదాని తర్వాత ఒక మినిట్స్ ఇస్తున్నాడు. అంటే చూడండి ఫస్ట్ 6 ఎక్కుతుంది, తర్వాత ఏమవుతుంది అంటే 3 జారుతుంది. అంటే అది 2 minutesలో ఎంత అవుతుంది అంటే 2 minutesలో ఎక్కేది ఏమో 3 steps ఎక్కుతుంది, 3 meters మాత్రం ఎక్కుతుంది. ఇప్పుడు చూడండి టోటల్ పోల్ ఎంత ఉంది అంటే 60 ఉంది. 60 మనం తీసుకోకుండా ఏం చేస్తామంటే ఫస్ట్ 6 తీసేసేయండి. అంటే 54 ఎక్కడానికి ఎంత టైం అంటే 2 minutesలో 3 meters ఎక్కితే మనకు ఓకేనా 54 meters ఎక్కడానికి ఎంత టైం పడుతుంది అంటే 54/3 × 2, 3 1s 3 18s 18 2s ఎంత 36 minutes పట్టింది. 36 minutes తర్వాత అది ఏం చేస్తుందంటే 1 నిమిషంలో 6 మీటర్లు ఎక్కేస్తుంది కదా. అంటే టోటల్ ఎంత అంటే ఆన్సర్ ఎంత అంటే 37. క్లియర్ కదా. స్టార్టింగ్లో ఏం చేస్తాము అంటే 54 ఉంది, 60 ఇచ్చాడు కాబట్టి 6 తీసేద్దాం. అంటే లాస్ట్ నిమిషంలో పైకి ఎక్కిన తర్వాత జారదు కాబట్టి అంటే రిమైనింగ్ 54. అది చూడండి 1 నిమిషంలో 6 ఎక్కుతుంది, నెక్స్ట్ నిమిషానికి 3 మీటర్లు జారుతుంది. అంటే 2 నిమిషాలు అది ఎక్కేది 3 మీటర్సే. మనం తీసుకోవాల్సింది 54కే. 54కి ఎంత వచ్చింది అంటే 36 minutes వచ్చింది. ప్లస్ 1 minute యాడ్ చేస్తే ఎంత అంటే 37 minutes టైం పట్టింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ కెన్ రో upstream at 10 kmph and downstream 18 kmph. Find the man's rate in still water. చూడండి అప్స్ట్రీమ్ వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాడు అంటే 10 kmph వెళ్తున్నాడు, డౌన్ స్ట్రీమ్లో 18 kmph వస్తే అతని సగటు వేగం ఎంత అంటే చూడండి ఇప్పుడు ఏం చేస్తాము అంటే A + B/2నే కదా మనం చేసేయాల్సింది. మనకేమో వాల్యూ చూడండి అప్స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఇచ్చాడు కాబట్టి A + B/2 అంటే 2 యాడ్ చేయండి. 10 + 18/2 అంటే ఎంత వస్తుంది 28/2 ఎంత 14. అదే వెలాసిటీ కరెంట్ ఎంత అంటే A - B/2 రాసేవాళ్ళు అంటే 2 అంటే 4 వచ్చేది. కానీ ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత అంటే 14 kmph మ్యాన్ యొక్క రేట్. ఒక రైలు ఒక స్తంభాన్ని దాటడానికి 9 సెకండ్ల సమయం తీరుతుంది. రైలు యొక్క వేగం 48 kmph అయితే రైలు లెంత్ ఏ ట్రైన్ టేక్స్ 9 seconds టు క్రాస్ ఏ పోల్. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ 48 kmph దెన్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్. లెంత్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్. టైం ఎంత ఉంది అంటే 9 seconds ఇచ్చాడు. స్పీడ్ ఎంత ఉంది అంటే 48. ఇది kmph కాబట్టి మీటర్ పర్ సెకండ్ మార్చడానికి 5/18 రాస్తాం. 9 1s 9 2s 2 1s 2 24s అంత 120 meters. రైలు యొక్క పొడవు ఎంత ఉన్నట్టు అంటే 120 meters ఉన్నట్టు. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అయినప్పుడు డిస్టెన్స్ ఈక్వల్ ఏమవుతుంది టైం ఇంటూ స్పీడ్ అవుతుంది. టైం ఇంటూ స్పీడ్. టైం ఏమో 9 seconds.
ఇంటూ 48 KMP ఇచ్చాడు కాబట్టి మీటర్ పర్ సెకండ్ కన్వర్ట్ చేయడానికి ఏం చేసామంటే 5/18 వేసాం. ఏ మిల్క్ మ్యాన్ మిక్స్డ్ సమ్ వాటర్ విత్ మిల్క్ టు గెయిన్ 25% బై సెల్లింగ్ ద మిక్సర్ అట్ ద కాస్ట్ ప్రైస్. ద రేషియో ఆఫ్ ద వాటర్ అండ్ మిల్క్ ఈజ్ రెస్పెక్టివ్లీ. చూడండి, ఒక పాల వ్యాపారి ఎంత నీళ్ళు కలిపితే అతడికి లాభం 25% వస్తుంది అంటున్నాడు. అంటే 25 న్యూమరికల్ వాల్యూ ఉన్నప్పుడు 25:100 రాసేసేయండి. 1s 4s కదా. అంటే ఎలా కలపాలి అంటే 1:4 నిష్పత్తులు కలపాలి. ఎప్పుడైనా సరే న్యూమరికల్ వాల్యూ ఒకటే ఉంది అంటే మిక్సర్లు ఏం చేస్తామంటే 20% అయితే 20:100, 1:5. మనం ఏం చేస్తాము 25% ఉంది కాబట్టి 25:100 వేస్తే 1:4 నిష్పత్తులు కలపాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 600 rupees for 4 years and 600 rupees for 2 years combined together is 180 rupees. Find the rate of interest. 600 రూపాయలపై 4 సంవత్సరాలకు సాధారణ వడ్డీ మరియు 600 రూపాయలపై 2 సంవత్సరాలకు కలిపి 180 రూపీస్ అయితే వడ్డీ రేట్ ఎంత అంటున్నాడు. ఇలా చూడండి, మా 2 ప్రిన్సిపల్స్ ఉన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 2 ఉన్నాయి. 2 రకాల రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. టైం ఒకటే పీరియడ్, ఒకటేమో 4 years ఇచ్చాడు, ఇంకోటి 2 years ఇచ్చాడు. అంటే ప్రిన్సిపల్స్ 2 ఉన్నప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తామంటే అజ్యూమ్ చేసుకుంటాం. అంటే 1% అనుకున్నాం చూడండి. 600 ఇంటూ 1% అజ్యూమ్ చేసుకున్నాడు. 1 ఇంటూ 4/100 ఒకటి. అంటే ఇక్కడ ఎంత వస్తుంది అంటే 24 రూపీస్ వస్తుంది. రెండోది 600 ఇంటూ సేమ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్టే కాబట్టి 1 ఇంటూ 2/100 అంటే ఇక్కడ ఎంత వస్తుంది 12 వస్తుంది. అంటే చూడండి, మనం 1% అజ్యూమ్ చేసుకున్నప్పుడు మనకు వచ్చింది ఎంత అంటే 24 + 12 ఎంత అంటే 36 వచ్చింది. అయితే మనకి ఇది ఏం చేస్తున్నాడు 180 ఉంటే ఎంత అంటున్నాడు. 180 ఉన్నప్పుడు ఎంత సార్లు పోతుంది, ఇది 5 టైమ్సే కదా. అంటే ఆన్సర్ ఎంత అంటే 5% ఉన్నట్టు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సింపుల్ ఇంట్రెస్ట్లో వడ్డీ రేటు కనుక్కోవడానికి మామూలుగా PTR/100 ఆర్ ఈక్వల్ టు SI ఇంటూ 100/PR రాస్తాం, లేకుండా PT రాస్తాం టైం అడిగిన. అలాగే క్వశ్చన్ చూడండి, 2 ప్రిన్సిపల్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఒక వాల్యూని అజ్యూమ్ చేసుకోవాలి. ద ఎఫెక్టివ్ యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కరస్పాండింగ్ టు నామినల్ రేట్ ఆఫ్ 6% పర్ యానం పేబుల్ హాఫ్ ఇయర్లీ. అర్ధ సంవత్సరానికి లెక్కించే ప్రకారంగా ఎంత వస్తుంది అంటున్నాం. చూడండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% ఉంటే హాఫ్ ఇయర్లీ అంటే ఏమవుతుంది 3% కదా. టైం ఏమొచ్చాకనే 1 year ఉంటే హాఫ్ ఇయర్లీ అంటే ఏమవుతుంది 2 terms ఉంటుంది. అంటే 2 terms ఉన్నాయంటే ఏం చేస్తాను చెప్పండి, 100 ఇంటూ 103/100 ఇంటూ 103/100 జనరల్గా వేసేయాల్సింది. కానీ చూడండి 3% 2 times అంటే 3 2s 6, 06.3² ఎంత అంటే 09. ఇక్కడ సాల్వ్ చేసిన మనకు వచ్చేది ఎంత అంటే అదే 10609. అంటే ఆన్సర్ 6.09 అనేది ఆన్సర్. 6.09. How many meters of carpet 63 centimeters wide will be required to cover the floor of room of 14 meters and 9 meters? చూడండి, ఒక రూమ్ ఉందంట, అది 14 meters 9 meters ఉందంట. అంటే 63 meters ఇస్తున్నాడు, 63 centimeters ఇస్తున్నాడు కదా. 9 1s 9 7s 7 1s 7 2s అంటే 2 ఇంటూ 100 అంటే వచ్చే ఆన్సర్ ఎంత అంటే 200 meters. ఎంత అవసరం అవుతుంది 200. 1 మీటర్ అంచు గణం ఉన్న పెట్టెలో 10 centimeters అంచు ఉన్న ఎన్ని గణాలు అవసరం అవుతాయి. 100 ఇంటూ 100 ఇంటూ 100 బై 10 centimeters. 10 ఇంటూ 10 ఇంటూ 10 వేస్తాం. 1000 అవసరం అవుతాయి. ఎన్ని అవసరం అవుతాయి అంటే 1000 అవసరం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, A and B can cover a 200 meters race in 22 seconds and 25 seconds respectively. They finish the race. Then B is what distance from the finish line. చూడండి, AB ఇద్దరు రేస్ ఉన్నారంట, 200 మీటర్ రేస్. ఒకరికి ఎంత పట్టింది అంటే 22 seconds. ఏ అనే వ్యక్తికి టోటల్ 200 మీటర్లు వెళ్ళడానికి ఎంత టైం పట్టింది అంటే 22 seconds పట్టింది. అదే బీకి చూడండి, ఇది ఏకి పడిన టైం, బీకి ఎంత టైం పట్టింది అంటే అదే సమయంలో 25 secondsలో కంప్లీట్ చేస్తున్నాడు. ఇంతవరకు ఓకేనా 200 మీటర్స్కి. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే ముగింపు రేఖకు ఎంత దూరంలో ఉన్నాడు అంటున్నాడు. చూడండి ఎంత టైం ఉన్నాడు అంటే చూడండి 3 seconds కదా టైం. ఇతడు 25 secondsలో 200 మీటర్స్ వెళ్తే 3 secondsలో ఎంత వెళ్తాడు. 3/25 ఇంటూ 200 1s 8 అంటే ఎంత ఉన్నట్టు 24. ఆన్సర్ ఎంత అంటే 24 మీటర్స్ ఉన్నట్టు. చూడండి బీకి చూడండి, ఏ అనేవాడు 22 secondsలో కంప్లీట్ చేశాడు. బి అనేవాడు అది చూడండి ఏ 22 secondsకి వెళ్ళిపోయాడు, అక్కడికి 22 seconds ఇక్కడ ఉండింటాడు. ఇక రిమైనింగే కదా ఎంత 3 seconds తర్వాత వచ్చాడు. అంటే చూడండి టోటల్ 25 అంటే 25 secondsలో 200 మీటర్స్ వెళ్తే 3 secondsలో ఎంత వెళ్తాడు.
ఓకే 3 seconds ఎంత వెళ్తాడంటే 24 meters వెళ్తాడు. ఫర్ ఏ సర్టెన్ మంత్ ఆఫ్ డేట్స్ ఆఫ్ 3 of the Sundays were even numbers. Then the 15th day of that month fall. చూడమ్మా, ఒక నిర్దిష్ట నెలలో 3 ఆదివారాలు సరి సంఖ్యలు అయినప్పుడు ఆ నెలలో 15వ తేదీ ఏ రోజు వస్తుంది? చూడండి, 3 ఆదివారాలు ఏమైనాయంటే సరి సంఖ్యలు అయినాయంట. చూడండి, 1వ తేదీ సండే అనుకున్నాం అనుకోండి. నెక్స్ట్ సండే ఏమవుతుంది అంటే 8th సండే వస్తుంది. నెక్స్ట్ 15th సండే వస్తుంది. తర్వాత చూడండి 22nd సండే వస్తుంది. 29th కూడా సండే వస్తుంది కదా. ఇక్కడ చూడండి సండేలు ఎన్ని వస్తాయంటే చూడండి సరి సంఖ్యలు అయ్యే ఛాన్స్ ఎంత అంటే 2 వస్తాయి. ఎప్పుడు 1వ తేదీ స్టార్ట్ అయితే. ఇన్ కేస్ అదే చూడండి 2వ తేదీ సండే అయిందనుకోండి. 2వ తేదీ సండే అయితే మళ్ళీ నెక్స్ట్ ఏమవుతుంది అంటే 9th సండే అవుతుంది. కానీ ఇది అవసరం లేదు. ప్లస్ మళ్ళీ చూడండి 7 యాడ్ చేస్తే 16th సండే అవుతుందా. నెక్స్ట్ 7 యాడ్ చేస్తే 23rd అవుతుంది. తర్వాత 28th వస్తుంది. 1 2 3 వచ్చాయి కదా. అంటే ఎప్పుడు ఎన్ని వచ్చాయి చూడండి, ఇది సండే అయింది అంటే 15th ఏమవుతుంది? సాటర్డే అవుతుంది. దానికి ముందు రోజు ఏమవుతుంది అంటే సాటర్డే అనేది అవుతుంది ఆన్సర్. హౌ మెనీ టైమ్స్ ఇన్ ఏ డే దెర్ ఆర్ హ్యాండ్స్ ఆఫ్ క్లాక్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ బట్ ఆపోజిట్. చూడండి, ఒక రోజులో స్ట్రైట్ ఉండాలంటే ఆపోజిట్ ఉండాలి. ఒక రోజులో ఎన్నిసార్లు గడియారాల ముళ్ళు సరళరేఖలో ఉండి వ్యతిరేక దిశలో ఉంటాయి. సరళరేఖలు ఉండాలి, వ్యతిరేక దిశలో ఎప్పుడు ఉంటాయి అంటున్నాడు. ఇలా చూడండి, ఇలా వ్యతిరేక దిశలో ఎన్ని వస్తాయంటే ఒక రోజులో 22 టైమ్స్ వస్తాయి. ఏ ఇన్వెస్టెడ్ సమ్ మనీ ఇన్ 10% స్టాక్ ఇట్ 96. ఇఫ్ బి wants to invest an equally goods 12%. How much purchase stock worth? చూడండి 10%కి ఎంత అంటే 96 అంట. నెక్స్ట్ అదే ఏమంటున్నాడు 12% స్టాక్ అదే రావాలి అంటే ఏమవుతుంది చెప్పండి, మోరే కదా. 12/10 × 96. 12 6 72, 108, 115, 115.20 అనేది ఆన్సర్ అవుతుంది. In how many ways can letters of the word movement MOMENT arranged 1 2 3 4 5 6 ఉన్నాయా? 6 ఫ్యాక్టోరియల్ బై m అనేది చూడండి ఎన్నిసార్లు 2 సార్లు వచ్చింది అంటే 2 ఫ్యాక్టోరియల్. అంటే మనకు వచ్చేది 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 × 3 × 2 × 1 24. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు అంటే ఇన్ హౌ మెనీ వేస్ కెన్ లెటర్స్ ఆఫ్ ద వర్డ్ మూమెంట్ బి అరేంజ్డ్. ఇక్కడ టోటల్ ఎన్ని లెటర్స్ ఉన్నాయంటే 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ రాస్తాం అంటే 6 × 5 × 4 × 3 × 2 × 1/2 ఫ్యాక్టోరియల్ 2 × 1 రాస్తున్నాం. 5 ఫ్యాక్టోరియల్ ఈక్వల్గా 120 కదా. అంటే 120 × 2 ఎంత? 360. క్లియర్ అక్కడ 360 మనకేమి ఇస్తున్నాడు? 360 మనకు వచ్చేది 360 ఏమో 360 720 వస్తుంది. 360 720 720లో హాఫ్ ఎంత అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు చెప్పండి. మూమెంట్ అనే పదంలో అక్షరాలు ఎన్ని విధాలుగా అమర్చవచ్చు? ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ద లెటర్స్ ఆఫ్ మూమెంట్. మొత్తం ఎన్ని అంటే 6 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 6 ఫ్యాక్టోరియల్. 6 ఫ్యాక్టోరియల్ ఎంత చెప్పండి? 720. దాంట్లో హాఫ్ ఎంత అంటే 360. వచ్చే ఆన్సర్ ఎంత చెప్పండి? 360 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే ఆన్సర్ ఎంత అంటే 360 అనేది ఆన్సర్. చూడండి 6 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ రాస్తాం. A speak truth 60% of case and B speak truth 70% of case. The probability that we say the same thing will describe the single event. ఏ అనే వ్యక్తి 60% నిజం మాట్లాడతాడంట, బి అనే వ్యక్తి ఎంత 70% నిజం మాట్లాడతాడంట. అయితే ఒకే సంఘటన మిగిలించేప్పుడు వారిద్దరు అదే విషయాన్ని చెప్పే సంభావ్యత ఎంత? చూడండి ఏ అనేవాడు చూడండి 6 7 ఎంత ఏం చేస్తామంటే 60 × 70 కదా. ఏ అనేవాడు ఏమి అంటే 60% చెప్తాడు. మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ స్పీక్ ట్రూత్ ఇన్ 60% కేజెస్ అండ్ బి స్పీక్ ట్రూత్ ఇన్ 70% కేజెస్. చూడండి ఏ అనే వ్యక్తి చూడండి 60% అంటే 60/100 నిజం చెప్తే అబద్ధం చెప్పేది 40/100. బి అనే వ్యక్తి 70/100 నిజం చెప్తే అబద్ధం చెప్పేది ఎంత అంటే 30/100 అనేది అబద్ధం చెప్తాడు. ఇంతవరకు ఓకేనా? అయితే మన క్వశ్చన్ ఏమడుతున్నాడు అంటే
ఒకే సంఘటన వివరించేటప్పుడు వారు అదే విషయాన్ని నిజం చెప్పే సంభావ్యత ఎంత అంటున్నాడు. ఒకే విషయాన్ని వాళ్ళు వివరించేటప్పుడు ఇద్దరు నిజం చెప్పే సంభావ్యత ఎంత ఇంటూ 30/100 ప్లస్ 70/100 ఇంటూ 40/100. జీరోస్ క్యాన్సిల్. 21/100 ప్లస్ 28/100 అంటే ఎంత వస్తుంది? రెండు యాడ్ చేస్తే ఎంత? 49/100. 0.49 వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ స్పీక్ ట్రూత్ ఇన్ 60% కేజెస్ అండ్ బి స్పీక్ ట్రూత్ 70% ఆఫ్ కేజెస్. ద ప్రాబిలిటీ దట్ దే విల్ సే ద సేమ్ థింగ్ విల్ డిస్క్రైబింగ్ ఏ సింగిల్ ఈవెంట్. చూడండి, ఏ అనే వ్యక్తి చూడండి ఇంత 60% నిజం చెప్తాడంటే 60/100 చెప్తున్నప్పుడు అబద్ధం చెప్పేది ఎంత అంటే 40/100. బి చూడండి 70% నిజం చెప్తుంటే అబద్ధం చెప్పేది అంటే 30/100 తీసుకుంటాం. అంటే ఏ చెప్పే నిజం చూడండి మా 60/100 ఇంటూ ఆపోజిట్ ఎంత అంటే బి అబద్ధం చెప్తున్నట్టే కదా. నెక్స్ట్ బి నిజం చెప్తున్నప్పుడు ఏ అబద్ధం చెప్తున్నట్టు కదా. ఇప్పుడు చూడండి ఏమవుతుంది? 0 క్యాన్సిల్. ఓకేనా? 18/100 ప్లస్ 28/100 అంటే 46/100 అంటే మనకు చూడండి 0.46 అనేది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఎంత అంటే 0.46. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇస్తున్నట్టు సమతల ప్రదేశంలో పి బిందువు నుండి టవర్ పైభాగం యొక్క ఎత్తు 30 degrees. టవర్ 100 meters ఎత్తు ఉంటే టవర్ అడుగు భాగం నుండి పి బిందువు యొక్క దూరం ఎంత? ఫ్రమ్ ఏ పాయింట్ టు పి ఆన్ ట్రావెల్ గ్రౌండ్ ద యాంగిల్ ఆఫ్ ఎవల్యూషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ టవర్ ఈజ్ 30 degrees. ద టవర్ ఈజ్ 100 meters height. ద డిస్టెన్స్ ఆఫ్ పాయింట్ పి ఫ్రమ్ ద ఫుట్ ఫర్ ద టవర్ ఈజ్. ఒక టవర్ ఉందంట, టవర్ యొక్క హైట్ ఇస్తున్నాడు. ఎంత ఇస్తున్నాడు? 100 meters ఉందంట. ఇక్కడ నువ్వు చూసే 30 degrees ఉంటే ఈ డిస్టెన్స్ ఎంత అంటున్నాడు. అంటే డిస్టెన్స్ ఈక్వల్ ఏమవుతుంది చెప్పండి? హైట్ బై తీటా వేస్తాం. అంటే హైట్ ఎంత ఉన్నట్టు? 100 meters. tan 30 degrees ఎంత? 1/√3 కదా. కాబట్టి 1/√3 అంటే ఏమవుతుంది అంటే √3 × 100. √3 వాల్యూ 1.73 × 100 అంటే ఏమవుతుంది అంటే 173 meters అనేది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఎంత? 173 meters. ఇచ్చిన శ్రేణిలో తప్పు సంఖ్యను కనుగొనండి. వీటి గ్యాప్ చూడండి ఎంత ఉంది? 10 ఉంది. వీటి గ్యాప్ ఎంత ఉంది? 20 ఉంది. 40, 80, 160 చూడండి. 164కి 160 యాడ్ చేస్తే 324 రావాలి, కానీ 328 ఉంది. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 328 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే.